ప్రభుత్వం వారు కూడా ఈరోజు కొంతమందికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తున్నారు. అంటే ప్రభుత్వానికి ప్రజల పట్ల అంత శ్రద్ధ ఆసక్తి ఉంటే మరి ఈ విశ్వాన్ని కలుగు చేసిన దేవునికి ఉంటుందా ఉండదా? ఉంటుంది. అందుకనే ఈ భూమి మీద మనకి నివాసం ఉన్నా ఉండకపోయినా దేవుని రాజ్యంలో మనకంటూ ఒక నివాసం ఉంది. దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. యేసుప్రభు అన్నారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని అని మీకు నేను చెప్పున్నాను. అంటే ఇల్లు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ భూమి మీద నివాసం చేస్తున్న మనకు విశ్రమించడానికి, విశ్రాంతి పొందడానికి ఒక నివాసం అనేది చాలా అవసరం. అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు ఉపమానం చెప్తూ, బుద్ధిమంతుడైతే ఈయన మాటలు విని బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అన్నారు ఆయన. అక్కడ నివాసం కోసమే. అంతేకాకుండా కీర్తన 11 కూడా చూస్తే, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అన్నారు. ఈరోజు మనుషులకు నివాస యోగ్యమైన ఇల్లు మనుషులు కట్టుకుంటారు. దేవునికి నివాస యోగ్యమైన ఇల్లు దేవుడు కట్టుకుంటాడు. దేవుని కూడా వీలు కావాలి కదండి. ఆయన ఎవరు? మనమే. హెబ్రీ పత్రిక